ఆ దేవుని అగ్ని కనుక రిలీజ్ అవ్వలేదు అని అనుకోండి, మనం దేవుని పవర్ని లోకానికి చూపించలేదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్. యేసు ప్రభు స్టార్ట్ చేసిన క్రిస్టియానిటీ ఇట్ ఈస్ విత్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ విత్ పవర్. ఆ ఫైర్ ఉండాలి, ఆ పవర్ ఉండాలి. ఆ ఫైర్ అండ్ ఆ పవర్ ఒక హోలీ స్పిరిట్ ద్వారానే నెరవేరు. అపోస్తలులకి ఈ విషయం తెలుసు, మనము పవర్తో ఇంపాక్ట్ అవ్వాలి, మనము దేవుని శక్తి చేత నింపబడాలి, అది దేవుని చిత్తము అని ఆది అపోస్తలులకు తెలుసు. ఆది అపోస్తలుల కాలంలో వాళ్ళు రాజ్యాలని తలకిందులు చేశారు, భూమిని తలకిందులు చేశారు, కింగ్డమ్స్ని మార్చేశారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప ఉజ్జీవం లేపబడింది. ఎందుకంటే దే వర్ ఫిల్డ్ విత్ ఫైర్ అండ్ దే వర్ ఫిల్డ్ విత్ పవర్. వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళకి ఎవరు ఎదురుపడినా, వాళ్ళకి ఎవరు పరిచయం అయినా వాళ్ళ లోపలికి ఆ ఇంపార్టేషన్ని పంపించేవాళ్ళు.